ముందుగా యేసుప్రభుకి నా వందనాలండి. ముందుగా యేసుప్రభుకి నా వందనాలండి. మరి ఆపందరికి నా వద్ద పోరందాలు చెల్లిసిందండి. మరి చాకులు సట్టలు ఇస్తారు చిన్నమ్మ గారి గారికి, రాజయ్య గారికి, సెల్వమ్మ గారికి, మీ అందరికి నా వద్ద పోరందాలు చెల్లిస్తున్నానండి. మీరు అందరూ వచ్చినందుకు నా వద్ద పోరందాలు చెల్లిస్తున్నానండి. మనం చెప్పే సాక్ష్యం ఏంటంటే, మరి మేము ప్రతి సంవత్సరం కూడా మా గృహంలో కూడా పెట్టుకున్నామండి పైన అంతకాలం. మరి మేము చనిపోయాక తన పక్షవాత వచ్చి చనిపోయిన తర్వాత మా కుటుంబంతో గలిబిలిపోయి చాలా గొడవలు అయిపోయినాయండి. మరి అప్పుడు మేము ప్రార్థన పెట్టుకోలేకపోయాండి. మరి కొంచెం మాట వచ్చి కింద దీపామండి. దీపైన తర్వాత మరి అప్పటి నుంచి మేము ప్రార్థన పెట్టుకోలేదండి. ఇప్పుడు 9, 8, 10 సంవత్సరం వచ్చిందండి. మరి ఎప్పటికప్పుడు దేవుడిని అడుగుతున్నాను, తండ్రి గారితో చెప్తున్నానండి, ప్రార్థన చేయండి నాన్నగారు మా కోటం పెట్టుకోవాలని. ఎంతగా నేను కూడా ప్రార్థన చేశానండి. మధ్య నాకు కొంచెం ఒంట్లో బాగోట్లేదండి. మరి ఎక్కువగా ఏ ప్రాబ్లం కానీ కాళ్ళు నొప్పులు బాగా వస్తున్నాయండి. దాని మీదగా మరి నేను దేవుడు చూపించాడండి. మరి గంట ప్రార్థన చేసినప్పుడు మరి సంవత్సరం బట్టి దేవుడు చూపిస్తున్నాడండి. గంట కోటం పెట్టుకోమని అయ్యగారు అమ్మగారు వచ్చినట్టుగా, చాకులు విశ్వాసులు అందరూ వచ్చినట్టుగా, మరి పాడపడినట్టుగా, మరి అందరూ కోట ఎంతో మంచిగా జరిగినట్టుగా దేవుడు చూపిస్తున్నాడండి. మన వద్ద ధనసాలండి. మరి కీర్తన గారికి దిగినప్పుడు మరి వారి అబ్బాయి మ్యారేజ్ చేసిన ముందుగా దేని మీద దాని నా బిడ్డకి 4 లక్షల దగ్గర అప్పు ఉందండి. మరి అప్పుడు మేము ఒక ఇంటికి దిగండి. వాళ్ళేమో జనం ఎక్కువ రాకూడదు, కీర్తన ఇద్దరే ఉండాలని చెప్పారంట. వారింటి అయితే 2 నెలలు 3 నెలలు వచ్చిన తర్వాత మేము వచ్చేసామండి ఇంట్లోకి. వచ్చి ఇప్పుడు 6 ఏళ్ళు 7 సంవత్సరం అండి. మరి ఇల్లుగాలో అయితే మమ్మల్ని ఏ రోజు కూడా అద్దె అడగరు. కానీ వాళ్ళు ఏమి మీరు ఉన్నారా, తిన్నారా, మీ విషయం ఏంటి కూడా మమ్మల్ని అడగని. ఇల్లుగాలు కూడా చాలా మంచివాళ్ళు అండి. మరి ఇప్పటి వరకు కూడా నేను కూడా ప్రతి నెల ఇవ్వాల్సిన దేవుడికి ఇవ్వాల్సిన దేనికి దానికి సంవత్సరం దేవుడు నాకు ప్రతి దానికి కూడా ఇచ్చారండి. కీర్తనప్పు కూడా చాలా వరకు మరి తీర్చారండి. మరి దశమాకు ఇస్తానని మరి కీర్తన దాంట్లో మీద దశమాకు ఇచ్చేదాన్ని కాదండి. నాకు తెలియదు. ఆ తర్వాత నాన్నగారు చెప్పింది దేశం తర్వాత దిద్దు పని చేసుకున్నాక బిడ్డప్పు చాలా అప్పు మొత్తం తీర్చేశాడండి. కాకపోతే కొంచెం ఒక 50 ఉంది, అది కూడా దేవుడే తీరుస్తాడండి. మరి అప్పుడు దేవుడు అప్పులని తీర్చేశాడండి. మరి మాకు కొంచెం మా చిన్న తేడా వచ్చిందని మా తమ్ముళ్ళు మాతో మాట్లాడట్లేదు. ప్రభా నా చిత్తమే చేయలేదు, నా తప్పు నా పొరపాటు ఎక్కడుంటే క్షమించయ్యా, మరి అంతతో సమాధానికి ఇవ్వు, నేను నాకు ఎక్కడ పొరపాటు ఉంటే క్షమించయ్యని నేను ముందుగానే ప్రార్థన చేశానండి. మరి అలాగే మళ్ళీ తండ్రి గారు కూటం పెట్టుకున్నప్పుడు, అమ్మ మీరు ప్రాబ్లమ్ని సాలైపోతామ్మా, దేవుడు చెప్తాడు కదా అని ఒప్పుకున్నావు కదమ్మా అన్నారండి. మరి ప్రభా మన చిత్తం ఏంటంటే అని ప్రార్థన చేసినప్పుడు మా దేవుడు నాకు ధనసాయం ఇచ్చాడండి. నేను చాలా భయపడిపోయాను. ఎందుకంటే నాకు ఈ మధ్య బీపీ చాలా డౌన్ అయిపోతుంది. నా కుటుంబం కోరికో కానీ ఎవరికో కానీ సమస్యలు వచ్చిన ప్రతి విషయంలో కూడా చాలా భయం వచ్చి బీపీ పెరిగిపోతుంది. తల్లిదండ్రులు ప్రార్థన చేపట్టే మరి నేను ఎట్లా అవ్వనానంటే అప్పుడు నేను 10 గంట ప్రార్థన చేస్తాను ప్రభా. మరి పాస్టర్ పన్స్ అంటాను ప్రభా. మరి నేనేమి తినకుండా పొద్దు కాలం టిఫిన్ చేసి సాయంత్రం వరకు 5 భోజనం చేసి మరి రాత్రి వరకు కూడా ఏం తీసుకొని ప్రభా నీ శక్తి బలం ఎక్కుమంటే అప్పుడు నాకు అంతకుముందు తలనొప్పి బాగా వచ్చి నిద్రమొత్తే చేస్తాండి. కూర్చున్నా నిద్రపోయినా పడుకున్నా కూడా అసలుకి చాలా బలహీనతగా ఉండేది. నేను ఎప్పుడైతే ఒప్పుకున్నానో మరి తెల్లజ్జ 4ంటికే దేవుడు నాకు తెలివి వచ్చేస్తున్నాడండి. మళ్ళీ వేసి మరి తెల్లజ్జ 4 కాంచి ఉదయకాలం 6 వరకు గంట పెద్దలంతా తోడుకున్నాడండి. పాస్టర్ పసలు కూడా తోడుకున్నాడండి. ప్రభు నాకు గొప్ప కార్యం చేశాడండి. అలాగే 3 రోజులు పుట్టుకోసం కూడా నాకు ఎంత దేవుడు తోడుకున్నాడండి. మరి దేవుడు గొప్ప కార్యం చేశాడండి. మరి కూటం కూడా నేను రాత్రి దినకాలు కూడా మరి వర్షం వస్తుందని చాలా బాధపడానండి. మరి సంబత్సరం ఫోన్ చేసి వచ్చాను. ప్రభా మరి 3 రోజులు పుట్టుకోసం చేశాను కదా ప్రభా, నా తప్పకుండా క్షమించయ్యా అని నిద్రకాలం నుంచి టిఫిన్ చేసి ఏం తీసుకోకుండా ఉన్నానండి. మరి దేవుడు ఇప్పుడు రాత్రి వర్షం వచ్చి కానీ ఇప్పుడు మంచి వాతావరణం ఇచ్చాడండి. దేవుడు నా పట్ల అంత గొప్ప కార్యం చేశాడండి. ఇదంతా నాదంటే ఏం లేదండి. మరి తల్లిదండ్రులు చేసిన ప్రార్థన బట్టే నీ బ్రహ్మని బట్టి ఇలాగ ఉన్నానండి. ఇదంతా తల్లిదండ్రులు చేసిన ప్రార్థన అండి, మాదంటే ఏది లేదండి. ఇప్పటి వరకు మంచిగానే ఉన్నాండి. అందరూ మా కుటుంబం కొరండి. మన ఇంకొక విషయం ఏంటంటే మాకు పైన గృహం ఉందండి. మరి గృహంలో ఎవరు వెళ్ళాలని నేనైతే వెళ్ళలేనండి పైకి. మరి మా తమ్ముడైతే అక్కనే గృహం డబ్బులు అద్దెకి ఇచ్చుకొని తీసుకోమన్నాడండి. మరి దాని మిత్తం కూడా తనకి చెప్పారు అండి. ఒక విషయం దిద్దుబాటు చేసుకున్నానండి. దాని మిత్తంగా మరి దేవుడు ఆయన గృహం పాడిన ఇల్లు కూడా మంచిగా చాలా కట్టించాడండి, బాగా చేశాడండి. కాకపోతే ఏంటంటే ప్రాబ్లం మరి ఎవరు పైకి రారంటున్నారండి. మరి ఆ గృహం అమ్ముకోవాలండి. మన తల్లిదండ్రులు ఎక్కువగా మన దేవుళ్ళు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకొని ఏం చెమ్మలతో చేస్తానని నొప్పుకొని ఆ గృహం దాని త్వరగా అయిపోవాలని తల్లిదండ్రులు ఇక్కడ ఉన్న చాకులు సాకులు విశ్వాసులు మరి తల్లిదండ్రులు మరి ఎక్కువగా ప్రార్థన చేయమని మిమ్మల్ని అందరూ ఎత్తుకుని పెద్దలాడుకున్నానండి. మరి చిన్న పాటపడుతున్న నొప్పుకున్నాను దేవుడి కాడ. మరి మీ చేతి మీద పాడమంటే వారిని తీసి పాడుతున్నాను. మీ అందరికీ నవ్వుతూ పోతున్నాను. ఇదే నా సాక్ష్యం.
క్రీస్తువేసు జనము కలిగేను అవనిపై పెరిగే సన్నిధి సొగసేనను లేక క్రీస్తువేసు జనము కలిగేను అవనిపై పెరిగే సన్నిధి సొగసైనను లేక క్రీస్తువేసు జనము గదనపు మీదిల్లో వెలిగింది తారా బెత్లెహేము సరముల్లో విరిచింది తారా గదపును వీధుల్లో వెలిగింది తారా బెత్లెహేము సరములలో వెలిగింది తారా తూర్పు గానులకు దొరికింది బాట తూర్పు గానులకు దొరికింది బాట నా మనసే వేసు దౌలు దొరికింది తూర్పులకి జాడ యేసు జనము కలిగి అవనిపై పెరిగే సన్నిధి సొగసైనను లేక క్రీస్తువేసు జననము 8 మేఘాల తలకారి వర్షం గల్లల పొలముల్లో కురిసింది వర్షం 8 మేఘాల తలకారి వర్షం గల్లల పొలముల్లో కురిసింది వర్షం పశువుల పాలలో వెలిగింది స్తోత్రం పశువుల శాలలో వెలిగింది స్తోత్రం నా మనసే వేసు తవుల రత్న సోపం క్రీస్తువేసు జననము కలిగి అవనిపై పెరిగే సన్నిధి పెరిగినను లేక క్రీస్తువేసు జనము 10,000 పురుషుల్లో అపరందు శిరసు సుందరమైన వారు కాకు పశుబన్నుడు 10,000 పురుషుల్లో అపరందు శిరసు సుందరమైన వారు కాకు పశుబన్నుడు నిరరకు పాయుడు లేపోదోని దూనుడు నిరక పాయుడు లేపోదోని దూనుడు నా మనసే వేసు కృప జల్లరించు ప్రభు యేసు క్రీస్తుడు జనము కలిగి అవనిపై పెరిగే సన్నిధి సొగసైను లేక క్రీస్తువేసు జనము కలిగి అవనిపై పెరిగే సన్నిధి సొగసైను లేక క్రీస్తువేసు జనము కలిగి అవనిపై నన్ను క్షమించండి. ఇంకొక చిన్న సాక్ష్యం చెప్పడం మర్చిపోయానండి. మరి మా పెద్ద కోళ్ళకి మ్యారేజ్ 3 వెళ్ళిపోయి 4 సంవత్సరాలతో కూడా మ్యారేజ్ కాలేదండి, పాప పుట్టలేదండి పిల్లలు. మరి ఆ బిడ్డ చాలా బాధపడి చాలా చేసిందండి, ఎన్నో చేసిందండి. ప్రభా మన చేతులైతే ఆ బిడ్డకి మరి సంతోషించిన మందిలో సాక్ష్యం చెప్పండి అనుకున్నానండి. మరి ఆ బిడ్డకి నీటి బుడగలు ఉన్నాయంటే నేను అప్పుడు కూడా మందిలో సాక్ష్యం చెప్పానండి. మరి ఆపరేషన్ చేయించారండి, 1,00,000 రూపాయలు అయినాయండి ఆ బిడ్డకి. మరి నీరు ఒక దాంట్లో రక్తం, ఒక దాంట్లో బ్లడ్, ఒక దాంట్లో నీరు వచ్చిందండి ఆ బిడ్డకి. మరి ఆ బిడ్డ మంచిగా ఉందండి. ఆ బిడ్డ ఆపరేషన్ చేసుకున్నప్పుడు బిడ్డ పేరు క్రాంతి అండి. మరి ఆ బిడ్డ ఆపరేషన్ చేసుకుని 4 రోజులుగా నెల తప్పిందండి. దేవుడు గొప్ప కార్యం చేశారండి. మరి ఆ బిడ్డ శ్రీమంతం కూడా చాలా గ్రాండ్గా చేశారండి. దేవుడి పట్ల ఎంతో ప్రార్థన చేశారండి. మరి ఆ బిడ్డకి మరి 8 నెలలు పూర్తయ్యేటప్పుడు ప్రభా బిడ్డ సుఖాంతి అని మరి ప్రార్థన చేసినప్పుడు అండి మరి పాప అయితే తల్లి కడుపులో మరి పేగులు పట్టేసుకుందండి. అప్పటికప్పుడు మరి మా మరదలు కూడా వెళ్ళలేదండి ఆ బిడ్డ. మరి అప్పటికప్పుడు ఫోన్ చేస్తే ఆ బిడ్డ మరి వారి అబ్బాయి వెళ్ళారండి. మా తమ్ముడు అయితే డ్యూటీలో ఉన్నాడండి. మరి అబ్బాయి లేరండి. ఆ బిడ్డకు మరి పెద్ద ఆపరేషన్ చేసి పాపం చేశారండి. కొంచెం బాధపడ్డారండి. కానీ ఆ బిడ్డ తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారండి. మరి ఆ బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని ప్రార్థన చేయడం ఆ బిడ్డ పేరు మరి దేవుడి పేరు వచ్చిందండి. వినీత అని పేరు పెట్టారండి ఆ బిడ్డ కూడా. మరి దేవుడు గొప్ప కార్యం చేస్తారండి. బిడ్డ పేరు కాంతి అండి. ఆ తల్లి పాప పేరేమో వినీత అండి. ఆ బిడ్డ కొరకు ఆ బిడ్డకు ప్రార్థన చేయండి. బిడ్డకు ఇప్పుడు 4 నెలలు. మీరందరూ నా కుటుంబం కొరకు మా తమ్ముడు కొరకు మీరందరూ ప్రార్థన చేయబట్టే తల్లిదండ్రులు ప్రార్థన చేయబట్టే మేమంతా ఎలా కొనవండి. మా కుటుంబం
కొడుకు మా ప్రభు ప్రాంచండి. అలాగే మా చిన్న కొడుకు కూడా మరి మా చెల్లెల అబ్బాయి వెళ్ళిపోయాడు మంగళూరు. మరి మాకు వాళ్ళు కూడా మాటలు ప్రభా మరి అందరం తీసుకొస్తే ప్రభా ఆ బిడ్డ కూడా మాతో సమాధానం పడితే నేను సాక్ష్యం చెప్పుకున్నాను. నా బిడ్డ కూడా వచ్చాడండి. మరి ఆ బిడ్డ కూడా అంతా పరిచయం చేస్తానండి. మా కుటుంబ కొడుకు మా బిడ్డ కొడుకు మీరు అంతా ప్రార్థన చేయండి. అలాగే నా చిన్నల్లుడు కూడా మరి ఆ బిడ్డ పనులు ఇవ్వండి. ఆ బిడ్డ ప్రార్థన చేయండి. బిడ్డ కొడుకు ఆ బిడ్డ చాలా అప్పుల్లో ఉందండి. బిడ్డ పేరు దేవి, వాళ్ళ భర్త పేరు శేఖర్ అండి. మా కుటుంబ కొడుకు మాకు ప్రార్థన చేయండి. మరి ఎక్కువగా మా గృహం బేరం పోలేదు తెలుసా. నన్ను తిరువులు ప్రార్థన చేస్తారండి. నా తప్పులు ఎక్కడ ఉంటే క్షమించుకొని పాడపడదాన్ని సాక్ష్యం చెప్పులు కూడా తప్పు ఎక్కడ ఉంటే క్షమించుకొని మరి మిమ్మల్ని అందరూ ఏడుకుని బతిలాడుకున్నాను. అయితే నా వచ్చపోరు వందన సాక్ష్యం.